ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి గదే గోస గదే రంది గదే తన్లాట గదే బాధ యూరియా కోసం మన తెలంగాణ రైతుల తన్లాట చెప్తే ఇప్పట్లో ఓడిచేటట్టు లేదు. నిజం చెప్తున్నా, రైతులు గింత ఘోరంగా ఆగమవుతారని నేను కలలో కూడా అనుకోలేదోళ్ళ. అసలు ఏందా లైన్లు, ఏంది లొల్లులు, ఏంది కాళ్ళు మొక్కుడు, ఆ చెప్పుల వరిసేంది, రోజంతా కాలు రెక్కలు గుంజంగా నిలబడ్డేంది, ఆఖరికత్తే పోలీసులతోని దెబ్బలు తినుడేంది. చూడురోల్లా మన యూరియా కష్టాలు ఎట్లున్నాయో. అవును, రైతుల ముచ్చట్నే యూరియా తన్లాటనే చూయిస్తా. మళ్ళీ ఎందుకని అన్నారు, నాకు మా టీను ఛానల్కు రైతులే ఎక్కువ, వాళ్ళ తన్లాటనే చూయిస్తాం. సర్కారు కళ్ళు తెరిచేదాకా నిద్ర లేచేదాకా ఈ కష్టాలు చూయిస్తూనే ఉంటాం. మొద్దు నిద్రలున్న రేవంత్ అన్న ప్రభుత్వాన్ని నడి చౌరస్తాల నిలదీస్తూనే ఉంటాం. ఎందుకంటే రైతులేంది మీరు లేరు, నేను లేను, అసలు ఈ రాజ్యమే లేదు. అసంటి రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుంటే కండ్లిండ్లు చూడనట్టు యాక్షన్ చేసేదందుకు ఇది ఆంధ్ర ఛానల్ కాదు, రేవంత్ అన్న దోస్తు ఛానల్ అంతకంటే కాదు. తప్పు తప్పు అని ఎత్తి చూయించుడే, రైతు తన్లాటను లోకమంతా చూయించుడే ఉంటది. ఒక 7 ఎకరాలు మొక్కలు వేసినాము, 5 ఎకరాలు వరి నాటినాము. ఏరియా దొరుకుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. రోజు తిరగడం అవుతుంది, దొరుకుతాను లేవు అసలు. ఆధార్ కార్డు పట్టుకున్నారు, రావాలి, ఉదయం 6 గంటలకు రావాలి, నిలబడిపోవాలి, అంతే తప్ప ఇంతవరకు ఏరియా దొరుకుతలేదు. ఇంతకుముందు బాగుంటుండే, ఈ సంవత్సరం చాలా షార్టేజ్ ఉంది, చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది. అంత మా దగ్గర కూడా ఊళ్ళో ఉన్నారు, 350 రూపాయలు సంచి అమ్ముతున్నారు బ్లాక్లో. ఇక్కడ సొసైటీలో అయితే 280కి ఇస్తున్నారు, కానీ వచ్చినా కానీ దొరుకుతారు. ఇళ్ళవాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆధార్ కార్డు వస్తే ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది అంటారు, ఆధార్ కార్డు నెంబర్లు అంటారు, లేకుంటే మన ఫింగర్ వస్తుంది అంటారు. జనాలు ఎక్కువ, సంచులు తక్కువ, ఎవరు సరిపోతుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్, మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్. మేము ఇప్పటిదాకా ఇట్లా లైన్లలో వాళ్ళము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని సంచులు అన్నా కానీ ఇస్తుండే. నిద్ర కాసి ఓ లైన్లో నిలబడితే ఈ టైం అవుతుంది, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది, దొరకనే లేదు, నోరు ఎండకపోతుంది. 3 రోజుల నుంచి తిరుగుతున్నాము, 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. 3 రోజుల నుంచి తిరిగితే ఈ పొద్దు ఇస్తాం, రేపిస్తాం, ఈ పొద్దు ఇస్తాం, రేపిస్తాం అని ఈరోజు 5 గంటలకు రాని అంటే 5 గంటలకు వచ్చినాం. ఈ రైతులను ఏం చేస్తారు ఇట్లా చేసి? ఇవ్వద్దన్నా మూసుకున్నాలే, చేనుల పనులు చేయకూడదన్నా చెప్పాలి. ఈ గోస ఎందుకెట్టాలి రైతులకు? ఈ లైన్లేంది, ఈ కొట్లాటలేంది, ఈ బాధ ఏంది, రోజంతా వానలు దడుచుకుంటా నిలబడ్డేంది, కాళ్ళు మొక్కుడేంది, కండ్ల పొంట నీళ్లు పెట్టుకునుడేంది? అసలు రేవంత్ అన్న పాలన చేస్తాడా చేస్తలేడా? రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేదా? కండ్ల ముందు రైతులు గింతగానం హరిగోసపడుతుంటే అసలు వాళ్ళు ఏం చేస్తాన్లు? ఏం చేస్తలేరు. 5 స్టార్ హోటల్ మీటింగులు పెట్టుకుంటున్నారట, ఆ ముచ్చట కూడా చెప్తా మీకు వెనకషిరి. ఈ యూరియా సంగతి ఇంకా చెప్పుకునేది ఉన్నది మీతోని. మాకు సొంత భూమి కూడా లేదు, మరి కౌలుకి ఇవ్వాలా, మరి పిండి కట్టలకి ఎట్లా? మరి మాకు అసలు ఏం చేయాలి? మీరే చెప్పాలి. నిన్నటి నుంచి వారం నుంచి తిరుగుతున్నా, ఆ సొసైటీలో బేరం తిరిగినా, ఇటు తిరిగినా, ఎక్కడ దొరకట్లేదు. అంత తిరుగుతున్నా, గార్లో కూడా పోయి వచ్చినా, ఎక్కడ దొరకట్లేదు. అసలు నాన్న ఇబ్బందులు పడుతున్నావు. 6 ఎకరాలు మొక్కజొన్న వేసాను, మా దానికి 9 ఎకరాలు వేసాను. ఈరియా కట్ట ఒకటే ఇస్తాడు. ఏ రకం చేయాలో ఏంటో అసలు. ఈరియా కోసం తిరగని రోజే లేదు. అక్కడ పని చేసుకోవాలా, లేకపోతే ఈరియా కోసం తిరగాలా? ఇక్కడ కట్టలు ఎక్కడ సమస్య రాలేదు. ఇది వచ్చిన కాడి నుంచి మాకు ఈరియా కట్టల సమస్య గ్యారెంటీకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మాకు ఏంటండి? చెప్పులు పెట్టుకోవటం, లేకపోతే మడతలు నిలబడటం, 5 కార్డులు తీసుకుపోతే ఒక్క ఈరియా కట్టిస్తున్నారు. ఏం చేయాలి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్డులు పెడితే ఒక్క కట్టిస్తున్నారు. నాటేసిన 15 నెల 3 రోజులు అవుతుంది. 2వ మందు చల్లుడు టైం కూడా దాటిపోయింది. అది ఎక్కువ దిగుబడి కూడా రాదు. దానికి వేసిన పెట్టుబడి కూడా మాకు గిట్టుబాటు కూడా రాదు. చాలా లాస్లో ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టి మేము చాలా ఇబ్బందులు, లాస్ట్ చచ్చే కాడుకున్నది మా పరిస్థితి. అసలు మన రైతులు కాళ్ళు మొక్కంగా చూసినామా అనోళ్ళేనడన్నా? కానీ యూరియా కోసం ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతురు, పోలీసులకు దండాలు పెడుతురు, వానల దడుస్తురు, గజగజ వనుక్కుంటా లైన్లలో నిలబడుతురు. గింత చేసినా ఒక్క యూరియా బత్తన చేతికంతా నమ్మకం లేదు. లాస్ట్ కత్తే నో స్టాక్ అని బోర్డులు పెడుతురు, చేతులు లాబట్టి మాయమైతురు. ఏవి సారు ఎరువులు? మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలని సర్కారు నీళ్ళదిత్తనేమో అంత కేంద్రం వాళ్ళదే తప్పన వాళ్ళ మీద నూకుడు. సరే, కేంద్రం వాళ్ళని అడుగుతానేమో మేము మస్తులా పంపినము, రాష్ట్ర సర్కారు వాళ్ళే బుక్కిరు, బ్లాకులు అమ్ముకున్నారు వాళ్ళనడు. అంటే నడుమిట్లా బుగ్గగాలని చేద్దాం అనుకుంటురా ఏంది? రైతులంటే మరీ గింత చిన్న చూపేందోలా?
రైతులు ఎంత అమాయకులైతే మాత్రం రెండు పార్టీలు కలిసి ఇట్లా చెవుల పువ్వులు పెట్టుడేంది అద్మానం కాకుంటే. రైతులని ఇట్లా కష్టపెడితే మనసంద్ర కాడ ఎట్లా బతకాలి? ఇక్కడ లైన్లు పట్టాలి, లైన్లో కూడా దొరుకుతలేదు కదా. లైన్లు పట్టాలి, అడగకుండా వేసుకునే వాళ్ళకి మా పని ఏంది, కథ ఏంది? టైంకి ఇస్తేనే పంట వచ్చేది కష్టము, టైంకి లేకుంటే పంట ఎట్లా వస్తాయి? మళ్ళీ రైతులే రాజు, రైతులకు ఇది చేస్తే అది చేస్తే యాడ్ చేసేది. 3 కిలో వచ్చాక 10-11 గంటలకు వచ్చాక అయిపోతుంది కదా. ఒకటే లోడ్ వస్తుందని మనిషికి 2 ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదురు మీద వేస్తేనే పంటకు చేను అవుతుంది. ఇప్పుడు మనం మన మన మనుషుల పైన అంతే, ఒకప్పుడు టైం మీద తింటేనే కదా మనకు పైకి పెట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు 25 రోజులు వెళ్ళిపోయి పెట్టేది, అదును వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి? 10 ఏళ్లలో ఎన్నలేని యూరియా కరువు ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే బ్లాకు దందా బగ్గ నడుతుందన్నట్టే కదా. మరి ఎందుకు ఆపుతలేరు? ఎందుకంటే ఇట్లా బ్లాకు దందా నడిపేటోళ్ళల్లా షే పార్టీ లీడర్లే ఉన్నారట. అందుకే జనానికి యూరియా కరువు, లీడర్లకు జేబులు ఫుల్ అని చెప్పుకుంటారు రైతులు. కానీ ఎంత మార్పు చూడు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ లెక్క ఉండేది, కానీ ఇప్పుడు అటు ఇటు చేసి దండగ చేసి పడేసిరు కదరా నాయన ఎత్తు పట్టుకుంటుర్రు.